కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఈ నెల 28న అమిత్ షా పర్యటన ఉంటుందని బహిరంగ సభ వేదికను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పర్యటన విజయవంతం చేయాలని ఎంపీ బాపురావు కోరారు. బీజేపీ ఇప్పటి వరకు పోటీ కూడా చేయని 160 స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ ఆల్జాపూర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అమిత్ షా ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రవాస్ యాత్రను ప్రారంభించడం మనకు గర్వకారణమన్నారు సోయం బాపురావు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అమిత్ షా గారు ఏదైతే 28 తారీఖు నాడు మరి ప్రతి నెల ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్ని పార్లమెంట్ నియోజకవర్గాల్ని కలుపుకొని 2 నియోజకవర్గాలలో పర్యటించడం జరుగుతుంది. మొదటిగా మరి పెద్దపల్లి తర్వాత ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నుకోవడం జరిగింది. దానికోసం ఎక్కడ పెడదాం అనేది మనం అందరం ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడ చేస్తే బహిరంగ సభ సక్సెస్ అవుతుందనే దాన్ని ఆలోచించి మనము స్థలము దాని తర్వాత ప్లేస్ ఎక్కడ అనేది మనం నిర్ణయిస్తాం. అదే రకంగా దీంట్లో మంచిర్యాల తర్వాత ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఇది ఎక్కువ ఆదివాసీ గిరిజనుల జిల్లా కాబట్టి దీనికి ప్రత్యేకంగా జోడెన్ ఘాటు పర్యటన కూడా తప్పనిసరిగా ఈ పర్యటన భాగంలో బహిరంగ సభ కంటే ముందు జోడెన్ ఘాటు పర్యటన కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం ఏం చేయాలనే దాన్ని కూడా మనం డిస్కస్ చేసి ఆదిలాబాద్ నుంచి పడితే తెలంగాణలోని 14 యొక్క పార్లమెంట్ స్థానాల్లో కూడాను భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ ప్రవాస్ యోజన అనే కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, ఈ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమాల రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆ ప్రజల మన అందరికి కూడా ఒక వీరునిగా కొనియాడుతూ వీరుని యొక్క చరిత్రను గుర్తు చేసుకునే సందర్భం మళ్ళీ ఒక్కసారి సందర్భం తీసుకోవడం జరిగింది. అదే ఇంతకు చెప్పినట్టుగా జోడేగావ్ కొమరం భీం గారి యొక్క జన్మస్థలం అక్కడ దర్శించి ఆ స్థానం మరి అంతకుముందే మంచిర్యాలలో కార్యకర్త